आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధిలో ఆచార్య ఇక్కడ వరదాయ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మిలారప్ప జీవిత చరిత్ర గురించి వివరించుకుంటున్నాం. ఈ మిలారప్ప గారి చరిత్ర మనం హృదయంతో పరిశీలించగలిగితే, మనసుతో కాకుండా హృదయంతో పరిశీలించగలిగితే సాధనలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడి గమ్యం చేరాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటికి తట్టుకొని నిలబడి మన జీవనయానం సాగించాలి. దానికి ఉదాహరణగా మనం ఒక నదిని తీసుకుందాం. నది ఎక్కడో పుడుతుంది, హిమాలయ పర్వతం పుడుతుంది, గంగా నది అనుకోండి. మరి అక్కడే ప్రవహించేటప్పుడు దానికి ఎన్ని నాటుపోటలు, కొండలు, కోనలు, లోయలు ఇవన్నీ దాటుకొని అనంతమైన సముద్రాన్ని చేరడానికి పాతాళాడుతుంది. ఏదో కొండ వచ్చిందని ఆగిపోతుందా? లేదు. ఎక్కడ చిన్న రంధ్రం ఉన్నా సరే అందులో ప్రవేశిస్తాడు. మన జీవితం కూడా అలాగే ఉండాలి. అలా జీవితంలో అలా నడుచుకోవాలని తెలియజెప్పే వాళ్ళే మహాత్ములంతా కూడా. మహాత్ములకి సాధనా పరంగా అంటే ఆధ్యాత్మిక పరంగా మహనీయులు ఉన్నారు. మహనీయులు అంటే స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళు. గాంధీ మహాత్ముడు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఛత్రపతి శివాజీ కావచ్చు. వీళ్ళందరూ జీవులు మహనీయులు అంటున్నాండి. వాడు దేశ స్వాతంత్రం కోసం ఎంతగా ఎన్ని ఒడిదుడుగులని, ఎన్ని కష్ట నష్టాలని తట్టుకొని నిలబడగలిగి సాధించారా లేదా? అది మన జీవితం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలంటే మనం మానవులం కాబట్టి. మనం పశువులం కాదు కదా. మనం పశువులు అయితే దానికి పట్టించుకునే అవసరం లేదు. మనం మానవులం. ఆలోచన శక్తి మన భగవంతుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ మానవ సాధకం చేసుకోవాలి. సాధకం చేసుకోవడం మనకి ఎవరైనా ఒక స్ఫూర్తి కావాలి, ప్రేరణ కావాలి, ధైర్యం కావాలి. స్ఫూర్తి నింపేవాడు, ప్రేరణ ఇచ్చేవాడు, ధైర్యాన్ని నింపేవాడు ఒకడు కావాలి. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో స్ఫూర్తి ఆదర్శంగా ఉండాలి. వాడే జీవిత ప్రేరణ కావాలి, వాడే మన ధైర్యం నింపాలి. ఈ స్ఫూర్తి, ప్రేరణ, ధైర్యం నింపగల వాళ్ళు నిజమైన మహత్వం. అంతేగాని నువ్వు చేయలేరా, నీ వల్ల కాదు, నేను చెప్పేది వింటూ అని నిరాశపరిచేవాడు మహాత్ముడు కాదు. ఈ మూడు మనకి ఇంపార్టెంట్. అది ఒక ఆధ్యాత్మికంలోనే కాదు, లౌకిక జీవితంలో కూడా ఒక స్ఫూర్తి కావాలి, ఒక ప్రేరణ కావాలి. వాడేం చెప్పాలి? నీకెందుకు, నువ్వు ధైర్యంగా దిగు అని ధైర్యాన్ని మూడిపోయాలి. ఈ స్ఫూర్తి, ప్రేరణ, ధైర్యం నింపగలుగుతుంది మిలారప్ప చరిత్ర. ఇటు లౌకికంగా, ఇటు ఆధ్యాత్మికంగా, ఏ విధంగా సరే ఈ స్ఫూర్తి. ఈయన గొప్ప సాధకుడయ్యాడు, ఆధ్యాత్మిక సంపన్నుడయ్యాడు. మనం గత వారాల గురించి కొంటూనే వస్తున్నాం. కానీ జీవితం గురించి మళ్ళా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అనేక ప్రాంతాలు చేస్తూ ఒక ప్రాంతం వచ్చాడు, బ్రిష్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో అంతకుముందే సాకువా అనే ఒకడు ఉన్నాడు. పేరు అంటే ఆ టిబెట్ పేరు అలా ఉంటుంది, సాకువా. అతడు కొంచెం ఆధ్యాత్మిక తత్వం కలిగిన వాడు, శాస్త్రాలు బాగా, పుస్తకాలు బాగా చదివిన వాడు, పాండిత్యం ఉన్నవాడు. ఏదో ఆ ప్రాంతంలో ఏదో ఉపన్యాసాలు చెప్పేవాడు. అలా చెప్తున్నప్పుడు ఏమీ తిరిగిన ప్రాంతంలో ఇలా ఉపన్యాసం, ఆధ్యాత్మిక చెప్పేటప్పటికీ జనం కొంచెం ఆకర్షణ అవుతారు. అంటే ఇంక చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. ఏ చెట్టు లేని చోట ఆవుల చెట్టు పెద్దదిగా కనిపిస్తుందట. కానీ మహావృక్షం మనిషి. ఆ మనిషి చెట్టు అనేక ఊడల ద్వారా, చిన్న విత్తనమే, ఆ విత్తనం అనేక ఊడల ద్వారా మహావృక్షాలను తయారు చేయగలుగుతుంది. ఆమె చెట్టు ఏం తయారు చేయగలదు? తయారు చేయలేదు. అటువంటి వ్యక్తిత్వం గలవాడు ఈ సాకువ. ఇలా చెప్పేటప్పటికి ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు.
ఏది కొంతమంది గురువు స్వామి అని ఇచ్చినట్టుగా అని గేస్ అని బిరుదు ఇచ్చారు. అంటే అన్నీ చక్కగా చెప్పగలగవాడు అనే భావంతో ఆ బిరుదు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ బ్రిష్ ప్రాంతానికి మిలారప్ప గారు వచ్చారో అప్పటికే మిలారప్ప గారి ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. వ్యాపించినప్పటికీ ఆ ఊరికి కూడా వ్యాపించుంటుంది. రాగరాక ఆ మహాత్ముడు మన ఊరికి వచ్చినప్పటికీ అక్కడ ఆయన మాటలు బోధనలు వినేటప్పటికీ ఏమనిపిస్తుంది, ఏదో మన ఇంతకాలం ఈ గ్రీష్ చెప్పే మాటలకి చేతలకి తేడా ఉంది. ఇది ఈ సాకు అనే వ్యక్తి మాటలకి చేతలకి తేడా ఉంది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇంత చెప్పే విధానం చూస్తుంటే నిక్కచ్చిగా ఉంది, సత్యంగా ఉంది, సత్య మార్గం వైపు ఉంది అనేటప్పటికీ అందరూ ఈయన పట్ల ఆకర్షితులయ్యారు. ఎవరి పట్ల? మిలారప్ప పట్ల. ఎప్పుడైతే ఆకర్షితులయ్యారో వీడికి ద్వేషం వచ్చింది, అసూయ కలిగారు. ఇప్పుడు నేను సత్యంగా చెప్తున్నాను, ఈ ఊళ్ళో వెంటనే వచ్చాడు నరేష్. ఆయన ఖ్యాతి బాగా వచ్చేటప్పటికి నాకేమనిపిస్తుంది, బట్ నిన్న కాక మొన్న వచ్చాడు నరేష్, ఏంటి నా మీద ఖ్యాతి ఉంది, నాకేమంటుంది, నాకు కొత్త 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 అంటా ఉంటాను. వాళ్ళు ఏం చేస్తామా, ఎడ చేద్దామా, చాడీ చెప్పి పంపిస్తామా, లేకపోతే ఇంకేమైనా చేస్తామా అని అనిపిస్తాయి. ఇది మానవ నైజం, సత్సంగం విషయం కాదు. మరి ఈ ప్రాంతంలో మీకు పేరు వచ్చింది అనుకోండి, పేరు వచ్చినప్పటికీ గౌరవం ఉండదు. అంత గౌరవం వరకు నన్ను గౌరవిస్తూ ఉంటుంది. ఇప్పుడేమో మీ వెనక బట్టా నా గౌరవం, నా చుట్టూ చదివి జనాలు తగ్గిపోయా. వెంటనే దీనికి ఏమొచ్చింది, అసూయ కలిగింది. వెంటనే పైకి మాత్రం ప్రశ్న వేసేవాడట. అంటే తెలుసా తెలియదా? ఇప్పుడు నేను అనుకోండి, మీరు కొత్తగా వచ్చారు, వస్తారే మీకు ప్రశ్న వేసారు, పాండిత్యులు పుస్తకాలు ప్రశ్న నేను వేసేవాడిని. అయితే అంటే నాకు తెలుసు, మీకు తెలియదు అని అర్థం. అలా చేసేటప్పటికీ సరే ఇతను ఎట్టైనా సరే 10 మందిలో ఈయన తక్కువ వాడుగా నిరూపించాలి అని అనుకున్నాడు నా బోటిగాడు. అక్కడ పెళ్ళి ఒక ఉత్సవం ఆహ్వానించారు. ఎవరిని? మిలారప్పని, గేష్ని ఆహ్వానించారు. సరే అందరూ సింహాన్ని కూర్చున్నారు కదా, కూర్చుంటానే ఈ మిలారప్ప వచ్చి కూర్చోగానే ఈ గేష్ వచ్చి నమస్కారం పెట్టాడు. ఏది సాకు అని అతడు అంటే నమస్కారం పెడితే మళ్ళీ తిరిగి 10 నమస్కారం పెడతాడు కదా అని వీడి ఉద్దేశం. సరే నేను నన్ను గమనించుకుంటాను, మీకు అట్టయితే అర్థమవుతుంది. ఇద్దరు పెళ్ళికి నరేష్ని పిలిచారు, నన్ను పిలిచారు. నేను ఈ ఊళ్ళో ఇప్పటివరకు సాయంత్రంలో నాకు ఒక పేరు ఉంది, నరేష్ వచ్చాడు నా పేరు తగ్గింది, నరేష్కి ఏం తెలియదు నేను నిరూపించాలా. అదే నా పుస్తకాలు ఈ పుస్తకాలు ప్రశ్న వేసామనుకోండి, తెల్ల మొక్క వేస్తాడు, అప్పుడు నేను గొప్ప నిరూపణ అవుతుంది, అప్పుడు మీరు ఆయన వదిలిపెట్టి నన్ను పట్టుకుంటారని నా ఆలోచన. అలాగే వచ్చేటప్పటికి ఫంక్షన్ వచ్చేటప్పటికి గమగమనేసి నరేష్ నమస్కారం పెట్టా. ఆయన లేచి నమస్కారం పెట్టా నేను అనుకున్నాను, ఆయన లేచి నమస్కారం పెట్టలే. ఇప్పుడు ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అడిగినాడు? నేను తక్కువ అడిగిపోయాను కదా, నేను అందువల్ల నమస్కారం పెడితే ఆయన నమస్కారం పెట్టకపోయా. అంటే ఆయన పెద్దనే కదా నమస్కారం పెట్టాను. జనానికి ఏమనిపిస్తుంది, నరేష్ పెద్దోడు కాబట్టి నమస్కారం పెట్టారా అని మీకు అంతగా అనిపిస్తుందా? దాంట్లో పెద్ద అవమానం అయిపోయింది. నేను నమస్కారం పెట్టుకుంటే కొంచెం మర్యాదగానే ఉంది అని నేను నమస్కారం పెట్టకపోయా. ఎందుకు పెట్టలేదు కూడా కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఉండే క్వశ్చన్ లేదు. అలా చేయడం వల్ల ఆయన ఉద్దేశం ఏంది? ఎవరి మిలారప్ప ఉద్దేశము? తన గురువు గారికి తప్ప ఎవరికి తల ఆనించడు, అది ఆయన సాంప్రదాయం. తన గురువుగారు తప్ప ఎవరు తల వంశం నేను అంతే. ఎందుకంటే నాకు ఈ స్థితికి రావడానికి కారకుడు ఆయన. ఇంకా బాబాతత్వం తను మనం జోడించకూడదు. మన ఇక్కడ బాబా అంతలో ఒకటి నమస్కారం పెట్టచ్చు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది మనకి, అది రానికూడదు ఇక్కడ. ఎందుకంటే వారి సాంప్రదాయాన్ని వారు గౌరవిస్తున్నారు. ఇదే కబీర్కి కూడా వాళ్ళ గురువు గారు శ్రీరామచంద్ర ప్రత్యక్షమైతే వాళ్ళ గురువుగారు నమస్కారం పెడుతున్నాడు. రాముడు ప్రత్యక్షమయ్యాడు, గురువుగారు వచ్చాడు, వస్తే ముందు గురువుగారు నమస్కారం పెట్టాడు, రాముడు నమస్కారం పెట్టాడు. ఏమంటే నీకు రాముడు చూపించిన ఆయన కదా నాకు, అది నాకు ఆ గురువు, ఆయన ప్రధానం అనే భావం మిలారప్పలో కూడా వచ్చాము. అందుకని నా గురువు గారే తప్ప నేను ఎవరికి నమస్కారం పెట్టను. నమస్కరించేవాడు కాదు, అసలు పెట్టని చెప్పలేదు, నమస్కారం పెట్టలేదు. ఈసారి కూడా ఆయన చేశాడు, తన నియమాన్ని మార్చుకోలే. ఒక్కసారి ఒక నియమాన్ని కట్టుబడి ఉండగలిగితే
ఆ నియమాన్ని శ్వాస ఉన్నంత వరకు పాటించవలసింది. కానీ ఆ నియమం ఉత్తమంగా ఉండాలి. అహంకారంతో ఉండకూడదు. నువ్వు పెట్టి నేను నమస్కారం పెట్టేదా, మీరు నమస్కారం పెట్టారా, నేను సత్సంగా చెప్పి నేను నమస్కారం పెట్టి నేను అనుకుంటేట అహంకారం కదా. మనం మొదలు పెట్టి ఉన్నతమైనదిగా ఉండాలి. ఏదైనా సరే ఉత్తమమైనదిగా ఉండాలి. అందరూ ఆమోదించేదిగా ఉండాలి. అది చూసి కోపం వచ్చేసింది. అంటే ఏమిటి, ఇంకా నాకంటే ఆయన గొప్పవాడని నిరూపణ అయింది. ఇంకా అవమానం. ఆ అవమానం చేశాడంటే ఇంకా పుస్తకాలు తీశారు కట్ట సంచుల నుంచి తీసి, మిల్లరప్ప గారు దయచేసి ఈ గ్రంథాన్ని నాతో పాటు చదువుతూ ఇందులో నాకు అర్థం కాని విషయాన్ని వివరించి చెప్పగలరా అని అడిగాను నేను. అంటే పుస్తకాలు బ్రహ్మాండంగా అవకాశం పట్టేసా, ఊడ్చిపట్టేసిన. ఇందులో ఏ మూల ఏ పేరు ఏముంది అడిగితే నేను చెప్పగలను, మీరు చెప్పగలరా? నాకు అర్థం కాని విషయాలు నీకేదో అర్థం, నువ్వే పండితుడు మహా ఉందా కదా, నాకు అర్థం కానట్టుంటుంది. అంటే ప్రశ్నించినప్పుడు కూడా నీకు తెలుసా తెలియదా అని ప్రశ్నించేవాడు ఒకడు, తెలుసుకోవాలని ప్రశ్నించేవాడు ఒకడు. రెండు రకాలు ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం, ప్రశ్న వేస్తూ ఉంటాడు, కనుక్కుంటా మీరు తెలిసే మేధావి అనుకుంటాడు కదా అని ఒకటి, లేదా నాకు బాగా తెలుసా అని నీకు తెలియదని నిరూపించ కోసంగా అలా ప్రశ్న వేస్తాడు అన్నమాట. అలా అయినప్పటికీ గురువు గారికి అంటే మిల్లరప్ప గారికి వాళ్ళు ఎటువంటి బుద్ధి ఉందో వాళ్ళకి తెలియదా, మహాత్ములు తెలియదా, ఎవరి మనసులో ఏదుందో, వాడు దుర్బుద్ధి అడుగుతున్నాడా సద్బుద్ధితో అడుగుతున్నాడా, వాడి సంగతి అంతా మనకు తెలియదా. మామూలుగా ఒకడు వచ్చాడు అనుకోండి, ఏదో మాట్లాడతాను అనుకోండి, మరి వీడు మన కాకా పడతాడు తెలియదా. అంతవరకు మనం పలకరించిన వాడు ఒకరోజు పలకరించాడంటే అర్థం ఏంటి, వీడు ఏదో కాకా పడతాడు జాగ్రత్త పడతాడు. మామూలుగా పాములకే మనకి తెలిసినప్పుడు మహాత్ములు తెలియదా. అలా ఆయన చెప్తున్నాడు, వెంటనే నిజానికి ఆ గ్రంథంలో ఏముందో నీకు స్పష్టంగా నీకు తెలుసు అని అంటున్నావు నాతో. నీకు అన్నీ తెలుసు, కానీ నాకు తెలుసో తెలియదు నువ్వు అడుగుతున్నావు. పూర్తిగా అవగాహన కావడానికి మాత్రం మనిషి హృదయంలో సహజంగా ఉండే 8 రకాల లౌకిక ఆశలను నువ్వు త్యజించాల్సి ఉంటుంది. పూర్తిగా ఏది, నీకు ఆ పుస్తకంలో ఉండే విషయం తెలుసు, విషయ అర్థం తెలియదు. అందులో చదువు పాఠం తెలుసు, పాఠంలోని మర్మం తెలియదు. లెక్కలు తెలుసు, దానిలో సూత్రం తెలియదు. ఆ సూత్రం తెలియాలంటే లౌకిక ఆశలను తగ్గించాలి. లౌకికమైన ఆశలు ఏముంటుంది, ఒకటి ధనబలం, ఒకటి బలబలం, ఒకటి అధికార బలం, ఒకటి కీర్తి బలం, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా, సౌందర్య బలం. ఇవి లౌకికమైన ఆశలు, వీటి మీద ఆశ ఉంటుంది. నీకు అధికారం అంటే నేనే బాగుండాలని నీకు ఉంది, అంటే చెప్పక చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ పేరు రావాలని ఉంది, సంపద రావాలని ఉంది. కాబట్టి ముందు ఆ లౌకిక ఆశలను వదిలిపెట్టే తప్ప అందులో అది నీకు అర్థం కాదు అని చెప్తున్నాడు. ఎవరు? మిల్లరప్ప. ఎవరికి? గేష్కి. ఇదే భక్త ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్నగారు అడుగుతారు, నువ్వు ఏం చదువుకున్నావు అని అన్నప్పుడు ఏం చెప్పాలి? ఏదో ఒక పాట చెప్పాలి, చదువుకున్నానో చదువుకునే చెప్పాలి. పాట చెప్పాడు, చదువులకెల్లా మర్మాన్ని తెలుసుకున్నాను అన్నాడు. చదువులకెల్లా మర్మం, చదివేది బాహ్యం, జ్ఞానము విజ్ఞానము. విజ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే ఉపయోగం. బాగా చదువుకున్నాను, బాగా జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం ఎలా ఉపయోగించాలో విజ్ఞానం కావాలి. ఇప్పుడు సైబర్ నేరస్తులకంతా జ్ఞానం ఉంది కదా, మరి ఆ సైబర్ నేరస్తులు తెలిసి సైబర్ నేరస్తులు అంటే ఫోన్లో డబ్బులు కొట్టేస్తూ ఉంటారు, బ్యాంకు డబ్బులు కొట్టేస్తుంటారు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంది కదా. వాళ్ళ విజ్ఞానం ఉంటే ఒరే వాళ్ళు ఇతర డబ్బులు కొట్టేస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడతారు, అదే మన డబ్బు కొట్టిస్తే మనకెంత బాధ ఉంటుంది అని ఆలోచన వస్తే వాడు అటువంటి పని చేస్తాడా? ఆ విజ్ఞానం మర్మం. ఇప్పుడు రావణాసురుడు ఎంత గొప్ప మేధావి, రావణ బ్రహ్మ అతను అంటే అంతటి మేధావి. మరి అంతటి మేధావి ఎన్ని శాస్త్రాలు చదువుకుంటాడు? మరి ఇన్ని శాస్త్రాలు చదివి పరిస్థితిని చేపట్టాడు. ఆ ఒక్కదాని వల్ల అతడొక్కడే నాశనం కాలేదు, మొత్తం లంకంతా నాశనమైంది. అంటే నీ విజ్ఞానం లేకపోవడం వల్ల. కాబట్టి జ్ఞానం తెలుసుకుంటే చాలదు, నీ పుస్తకం చదివితే చాలదు,
అందులో నీకు విజ్ఞానం బాగా నీకు అవగాహన కావాలంటే నేను చెప్పాడు నాకు అర్థం కాదు నీకు చెప్పని చెప్పాడు కదా, అది కావాలంటే ముందు నీకు లౌకిక ఆశలను వదులు, నేను ఎక్కువనే భావన వదులు, ఇతరులు తక్కువనే భావన వదులు, నాకే పేరు రావాలని భావన వదులు, నేనకే డబ్బు గల వాటి భావన వదులు. ఈ వదిలితే తప్ప నీకు అది అర్థం కాదు. ఇది ఆయనకే మనందరం ఉండాలి, మనందరం అమ్మించుకోవాలంటే లౌకికంలో ఉంటూ కూడా లౌకికంగా కూడా మనం ఎలా సన్మార్గంలో ఉండాలనే విషయమే మన ఆధ్యాత్మిక వేరు లౌకికం వేరు మాత్రం కాదు, రెండు ఒకటే. ఈ జీవితం సాగడానికి లౌకికం ఆధ్యాత్మికం రెండు చక్రాలు లాంటివి. ఒకటుంటే పనికి రాదు, లౌకికంలోనే ఉంటే పనికి రాదు. నాకు లౌకికమే వద్దండి, నేను ఎప్పుడు దేవుడు ఈ పురస్కారం తిరుగుతానంటే అది పనికి రాదు. ఎందుకంటే మన మానవ ధర్మం ఉంటుంది కాబట్టి రెండింటి మీద పోవాలి. రెండు చక్రాలతోనే బండి సాగినట్టుగానే ఇటు లౌకికంలో ఉంటూ ఇటు ఆధ్యాత్మిక పరంలో కూడా మనం ప్రయాణం సాగించాలి. అది కానీ ఉంటే నీకు అన్నీ అర్థమవుతుంది. నీ హృదయంలో ఏముంది, నేను ఒక పరిమిత వ్యక్తిని, నాకు జ్ఞానం గల వ్యక్తిని అనే భావం ఉంది. దాన్ని నువ్వు అతిక్రమించు. అతి విశ్వాసం నీకు ఉంది, ఏమని నాకు అంతా తెలుసు, నాకు తెలియదంటే ఏమీ లేదు అనే భావన నీలో ఉంది, దాన్ని అతిక్రమించు. ఎవరు చెప్తున్నాడు? మిలారపై గేషాలని చెప్తున్నాడు. అంటే అతి విశ్వాసం పనికిరాదు. ఇప్పుడు అంతా తెలుసని ఉన్నది అనుకోండి, గబక్కని ఒక ప్రశ్న వేసాను చెప్పగలను భగవద్గీతలో నుంచే పోయా, మొత్తం పోయా. నేను చెప్పగలను కూర్చున్నాను అనుకోండి, లేదా ప్రశ్న వేసాను నేనేం చెప్పగలను. కాబట్టి అతి విశ్వాసం కూడదు, విశ్వాసం ఉండాలి, అతి విశ్వాసం ఉండకూడదు. నీ అతి విశ్వాసాన్ని నువ్వు అతిక్రమించు. ఏకాంతంలో ధ్యానం సాగిస్తే తప్ప నువ్వు దాన్ని జయించలేవు. ఏది అతి విశ్వాసం కావచ్చు, ఈ సంపద ధనకీర్తి కావచ్చు, ఈ లౌకిక ఆశలు కావచ్చు, ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేసే తప్ప నువ్వు ధ్యానం జయించలేవు. ఏకాంతంలో కూర్చోాలంటే ఏమిటి? నిరంతరము ఆలోచన ఉంది. అంటే ఏకాంత హృదయంతో ఆలోచించు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అలా పడుకుని అలా ఆలోచించుకుంటున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దొరుకుతుంది కదా, ఎవరు అలా వెళ్ళిపోతాం, ఏదో మనకి ఈ సమస్యకి ఏమీ సమాధానం దొరకలేదని చెప్పేసి అలా వెళ్ళిపోవడము, లేకపోతే మిదిపోవడము, అలా తిరగడము చేయనప్పుడు అలా చేసినప్పుడు ఏముంటుంది, ఏదో స్ఫురణకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏకాంతంలో ధ్యానం చేస్తే నువ్వు దాన్ని జయించగలవు. నేను ఆ గ్రంథాలు వ్రాతున్నప్పుడు విజ్ఞానాన్ని అధ్యయనం చేయాలని నేను ప్రయత్నించాను. నాకు పుస్తక వాసన నాకు వద్దు. ఏది ఆ పుస్తకం అంతా చేసి నేను గొప్పవాడవ్వాలని అనే భావన నాకు లేదు. ఎందుకని లేదు? శాస్త్రాల సారాంశం అంతా నా గురువుగారు కనిపించింది, అనుభవం ఉంది. దాన్ని బట్టి నాకు పుస్తకాలు నాకే అవసరం ఉంటుంది. కాబట్టి నేను పుస్తకాలు చదవాలని నేను ప్రయత్నం చేయలేదు, పరిశోధన చేయలేదు. అంటే ప్రయత్నం చేస్తే పెద్ద పెద్ద పండిత ప్రశ్నలు వేస్తే వాళ్ళకి సమాధానం చెప్పాలి, శాస్త్ర వాసన, వాళ్ళకి గుర్తింపు రావాలి అని నేను అనుకోలేదు. అది నేను అనుకోలేదు. అది చదివేసి అందరికీ సమాధానం చెప్పాలని నేను అనుకోలే. అలాగే తను బాగా కంఠస్థం చేసి ఇతరులకి ఓడించాలనే ఆలోచన నాకు లేదు. పుస్తకం బాగా కంఠస్థం పెట్టేసి ఇది అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పి నేను గెలిచాను, వాళ్ళు ఓడించాను అనే భావన నాలో లేదు. నాకు ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే ఎవరిని ఓడించాలి నేను? వాడెవడు, నేనెవడు? అంతా ఒకే పరమాతత్వం అన్నప్పుడు ఒకరిని ఓడించడం ఏంటి, నేను గెలవడం ఏమిటి? ఇక్కడ అర్థం చేసుకోవాలి, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మన అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఒకటే భావన ఉంటుంది. నేను ఎవరిని కించపరచాలి, ఎవరితో నేను తక్కువగా చూస్తాను? ఇప్పుడు మనందరం ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఫంక్షన్కి వెళితే అక్కడ 4-5 కుర్చీలే ఉందనుకోండి, అందరూ ఏమంటారు, నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో అంటాం. అంతేగాని తప్పని కూర్చుంటామా? కూర్చొని ఉన్నా కూడా కూర్చోం. ఎందుకంటే మనంతా ఒకటే కదా, ఏమనుకుంటారు ఏమన్నా సరే. అలాగే అందరూ ఒకటి, నేను ఎవరిని ఓడించాలి నేను? కాబట్టి నాకు ఆ ఉద్దేశం లేదు. అలా చేసినట్లయితే సత్యమైన మార్గాన్ని గురించి మనసు గందరగోళం అవుతుంది. సత్యమైన మార్గానికి ఇది మార్గం కాదాలదు. ఆ విధంగా ప్రవర్తిస్తే సత్యమైన మార్గం ఏమిటి? సత్యము అంటే అందరినీ సమతభావంతో చూడడం.
అలా కాకుండా నా స్వార్థం కోసం నేను చేసుకుంటున్నప్పుడు నేను సత్య మార్గాన్ని విడిచిపెట్టినట్టు. ఇప్పుడు వారు నీకు చెప్పేది ఏంటి? సత్యం అంటుంటుంది, ధర్మం అంటుంటుంది, మనం అందరం ఒకటే అంటుంటుంది. అంటున్నప్పుడు ఒక సభలో కూర్చొని నువ్వు నేను కూర్చుంటానంటే ఎలా ఉంటుంది? అంటా నా బొడుగాడు నేను కూర్చోవాలంటాను, ఇదంతా బాయ్ అన్నప్పుడు నేను వెళ్ళే సత్య మార్గం తప్పైపోతుంది అని నేను చెప్పేదంతా జాగ్రత్తగా విను అనే విషయం చెప్తున్నాడు. వాదోబోధ చేయాల ముందు కల్మషాన్ని తొలగించుకోని ఆయన, వాదోబోధ నీకు ఉపయోగం లేదు అని చెప్పడమే. గురుచిత్రంలో మనకు వస్తుంది, ఒక వేద పండితులు ఒక ముస్లిం రాజ్యానికి వచ్చి వేద పండిత కించపరచాలని అంగీకార పత్రం రాయమంటే మరి ఆ చరిత్ర అధ్యాయం అంతా అదే కదా అండి. ఎవరు గొప్ప ఎవరు తక్కువ? వేదం ఏం చెప్పింది? సమత్వం చూపించింది. దాన్ని చూడకుండా నువ్వు ఒకటి కించపరచడం ఏమిటి? అదే ఈ ఇల్లు నాది అంటే భూమి నవ్వుతుందట. ఇల్లు నాది అంటే అంతకుముందు ఎవరిదే మనం పోయితే అంతే ఎవరిదే, ఆ భూమి అక్కడే ఉంటుంది, మనమే పోతాం, బిల్లు కూడా పడిపోవచ్చు కాక, కానీ భూమి మాత్రం అడే ఉంటుంది. మన వేరే ఇల్లు కట్టుకుంటారు కదా, అటువంటి మన పరిస్థితి అనే విషయాన్ని గుర్తు చెప్తున్నాడు. నేను నీవు అనే మనందరికీ పొరపాటుగా పడే భ్రాంతిని నశింపు చేయి. నేను నీవు అనే భ్రాంతిని ముందు నశింపు చేయి. నువ్వెవరు, నేనెవరు? మనమందరం మానవులం, మనమందరం భూమి యొక్క బిడ్డలం. సపరేట్ ఎలా అవుతాం? నేనేమన్నా సపరేట్గా కాకత గుడి పడ్డాను? నేనేమన్నా ఈ భూమి వచ్చిన ఆహారం నుంచి నేను బయటపడ్డాను. ఈ ఆహారం తల్లి తినింది, గర్భం ధరించింది, తండ్రి వల్ల గర్భం వచ్చింది. మరి కారణం ఎవరు? అందరూ అదే కదా జరిగింది. కాబట్టి నీవు నేనే భావాన్ని ఆ నశింపు చేయి, సర్వం ఒకటే అని తెలుసు అంటూ జ్ఞానానికి మార్గం చెప్పాడు. నేను అన్యమనే భేదం నిజానికి లేదని తెలుసుకో. నేను సపరేటు నేను సపరేటు అనే భావన పక్కన పెట్టి నేను సపరేట్గా ఉన్నాననుకోండి, మీరెవ్వరు నాకు సహాయం చేయలేదనుకోండి, అంటే అన్ని వృత్తుల సహాయం చేయలేదనుకోండి, నేను బతకగలనా? డబ్బులు ఉంది, బియ్యం కావాలి, రైతు పండించలేదు, నేను కొన్ని ఏట పంట కొంటాను, నేను ఈ సహాయం వల్ల డబ్బులు అనుకుంటే ఎలా ఉంటుంది? అర్థమైందా కాదా? అర్థంగా అడుగు ఇంకొకటి కాదు. కాబట్టి నేను అన్యము అనే భావన పక్కన పెట్టేసి నాకు మనసు ఎప్పుడు సత్యాల గురించి ఆలోచించడంతో నిండిపోయింది. నా మనసు ఎలా ఉంది? సత్యం తెలుసుకోవాలనే భావన ఉంది. అంతేగాని ఈ పుస్తకాలు చదివి పేరు కోసం, సంపద కోసం, కీర్తి కోసం భావనలు లేదు. నిరంతరం సత్యం వైపే నిండిపోయింది. కనుక దానిని పక్కదారి పట్టించే వాటి నేను పట్టించుకోలేదు. నువ్వు అడిగే ప్రశ్నలు అడిగావు, నాకు ఆ ధ్యాస లేదు. ఆ హృదయం అంతా సత్యత నింపడినప్పుడు ఇంక వేరే దారి గతగా అవుతాయేమంది. ఇప్పుడు ఏ పని చేసినా ఎందుకోసం మనం చేస్తున్నాం? మనం ఎందుకు చేస్తున్నాం? సంతోషం, ఆనంద పదం వాడాలండి, సంతోషం పదం వాడతాం, సంతోషం కోసం వాడుతున్నాను. ఆ సంతోషం ఏ పని చేయక నాకు ఉంది, ఇంకా వేరే పని చేస్తే నాకు అవసరం ఏముంది? నాకెట్లా ఉంది? నేను ఎక్కడ కూర్చుంటే నాలో ఉన్న భగవంతునితో నేను మమేకం కావడం వల్ల నేను సంతోషం పొందుతున్నా అన్నప్పుడు ఈ సంతోషం కోసంగా ఈ సినిమాలకి, షికార్లకి, ఇంకోదరికి ఆడికి ఈడికి వేరే పుస్తకాలు అంటే నాకెందుకు అవసరం? నేనే సంతోషం బాగుంటున్నాము, అదే నాకు ఇప్పుడు ఉంది, నేను ఎక్కడ కూర్చో అక్కడే ఉంది. ఒక మనిషి ఒక కీకాలలో కూర్చోవాలంట, ఒకటి పోయి అడిగాడు, భయం లేదా నీకు? ఒంటరిగా ఉన్నాను. నేనంటే ఒంటరిగా ఉన్నాను, నాకు నా పక్కనే ఉన్నాను అంటే ఏంటి? భగవంతుడు నాలోనే ఉన్నాడు, నాకంటే ఉన్నప్పుడు నాకెందుకు భయం అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. తిరిగే అప్పుడు ఒంటరి వాళ్ళు ఏమవుతాం? ఒంటరి వాళ్ళ అర్థం ఏంటే? ఎవరు ఉన్నా తనకు లేడు అనుకుంటాడు వాడు. అందరూ ఉంటారు, వాడు లేడు అనుకుంటాడు, వాడు ఒంటరి వాడేవాడు. ఏకాంతం ఉండేటప్పుడు తనలో ఉన్న దైవత్వాన్ని వాడు తన మధ్య చెందుతూ ఉంటాడు, వాడికి ఏకాంతం ఉండదు. ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని మననం చేసుకుంటూ మనకు నమ్ముకుంటూ ఉంటాం. ఎప్పుడు జరిగిన సంఘటన అవునా కదా? పిచ్చి రాస్తా ఉంటాం, అప్పుడు అనుకుంటాం. అంటే పూజ ఎవరికి అనిపిస్తుంది? లోపల ఏమనిపిస్తుంది? పిచ్చి అనుకుంటుంది. అలా భావించినప్పుడు ఇంక పక్క పడితే నాకేం పని? అదే నేను చెప్పడం.
నేను ప్రేమ గురించి కరుణ గురించి నిరంతరం చింతన చేయడం వలన నాకు ఇతరుల పట్ల భేదం అని నాకు తెలియడం లేదు. నా మనసంతా కూడా ప్రేమకరం నిండిపోయింది. నిండిపోయినప్పుడు ఇక్కడ వేరే ఎలా ఉంటుందండి? శరీరం 2 చేతులు ఉన్నాయి, ఇది వేరే అనుకుంటామా, ఇది వేరే అనుకుంటామా? ఇది ఉంటే శరీరం. కాబట్టి నాకు నా మనసంతా కూడా ప్రేమ ఎలా కురిపించాలి, దయ ఏం చేయాలి, ఏం సహాయం చేయాలి, ఇవి అదే భావన ఉంటుంది. ఎవడు సహాయం చేస్తున్నావు? నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నావు. సహాయం కూడా అంతేనండి. మనం దాని తర్వాత అంటే మనం చేసుకోవడమే. సమాజ సేవా కార్యక్రమం చేస్తున్నామే, అది వాళ్ళ కోసంగా చేసేది, మన కోసం మనం చేసుకోవడం. ఎందుకంటే వాడికి ఇస్తే మనకు పుణ్యం వస్తుంది. మామూలుగా చెప్పుకుందాం. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, నాకు పుణ్యం రావాలంటే నేను ఆ డబ్బుని దానం చేయాలి. ఎవ్వరు రారనుకోండి, నా డబ్బుని ఏం చేసుకుంటాను? ఉపయోగం లేదు. వచ్చారనుకోండి, వాడిని దానం చేశారు, నాకు పుణ్యం వచ్చింది. అంటే మీరు వచ్చారు కాబట్టి నాకు పుణ్యం వచ్చింది. అంటే ఇప్పుడు నేను దానం చేయడం ఎవరి కోసం? మీకోసం, నా కోసమా? నా కోసమే కదా. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రాకపోతే నాకు పుణ్యం ఎట్టు వస్తుంది? నేను దానం చేస్తే నాకు పుణ్యం వస్తుంది. మీరు వచ్చారు కాబట్టి నేను దానం చేయగలిగాను. ఇప్పుడు నేను దానం చేసే ఉద్దేశం ఏంటి? నాకు పుణ్యం చేసుకోవాలి. కాబట్టి నాకు భేదభావం లేదు. సత్సంగం చెబుతున్నామంటే ఎవరి కోసం సత్సంగం చెప్తున్నాము? నా కోసం సత్సంగం చెప్పుకుంటున్నా. సత్సంగం కోసం ఎవరి కోసం వచ్చారు? మీరు, మీకోసం మీరు వచ్చారు. అట్లా అనుకోవాలి. వాళ్ళ కోసం నేను పోతున్నా సత్సంగానికి, వాళ్ళు రావడం లేదు. వాళ్ళు రాకపోతే నీకే నష్టం. వచ్చేది ఎవరి కోసం? వాళ్ళ కోసం. వాళ్ళు అనుకోవాలన్నమాట. మరి ఈ రోజు సత్సంగం పోతుంది, వాళ్ళు అనుకోవాలి కాబట్టి వస్తున్నాం పోతున్నా అని నీ దృష్టి గమనిస్తే ఎవరు చూస్తున్నా లేదా? 10 మంది చూసినప్పుడు అప్పుడు దొరుకుతానమాట. నేను కానీ కూడా గుడికి పోను, 10 మంది ఉన్నప్పుడు గుడికి పోతా. అది కాదు, నా కోసం నేను పోతున్నా, నా కోసం నేను చెప్తున్నా. కాబట్టి నాకు భేదభావం లేదు. అంటే తను తప్పిస్తే ఇంకేమైనా స్థితిలో ఉండేవాడికి మాత్రమే ఇది సాధ్యము. ప్రేమ ఉంటే ఇది సాధ్యం. తను తప్పిస్తే ఇంకేమైనా స్థితిలో ఉండేవాడికి మాత్రమే సర్వును ప్రేమించడం తెలుస్తుంది. తను తప్పిస్తే అంటే నేను తప్ప ఇంకెవరు లేరు అనుకుంటే సాధ్యం. ఇక్కడ నేనంటే అంటే నాలో ఉన్న ఆత్మే ఇక్కడ ఆత్మ ఉంది, ఎదురెదురుగా ఉంది అని భావిస్తే ఆనందం, అలా భావించకపోతే దుఃఖం. నిరంతరం నా గురువుని సేవించడం వల్ల ఈ లౌకికమైన హోదాలు, అధికారం నాకేం పట్ల. నాకెందుకు అధికారం, నాకెందుకు పదవులు? నిరంతరం ఆయన చదువులో ఉన్నాం, ఆయన తెలుస్తున్నా. నాకు వేరే ధ్యాసే నాకు లేదు. ఇంకా ఆయన సేవించడమే నాకు పెద్ద హోదా. ఎవరు సేవించడం కానీ నేను సేవిస్తున్నా. మరి నాకెంత అధికారం, ఎంత హోదా ఇచ్చాడు ఆయన? ఎవరికి వినడానికి అవకాశం ఇవ్వలే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అంటే నేను ఇంక వేరే నాకెందుకు అవసరం? ఎవరికి చెప్పడానికి అవకాశం ఇవ్వలే, వీడికి ఇచ్చాడు. అంటే ఇది పెద్ద హోదా కాదా? ఆయన గురించి చెప్పడం వల్ల ఈ హోదా వచ్చిందా? లేదా ఆయన గురించి నా గురించి చెప్తే ఎవరైనా వస్తారా? కాబట్టి నాకు హోదా ఇచ్చింది ఆయన. ఈ హోదా ఉన్నప్పుడు ఇంకా ఆ హోదా నాకెందుకు? ఆ హోదా కాసేపు ఈ శరీరం ఉంటారు అంటారు, తర్వాత తుసిపోతుంది. ఈ హోదా అనేది సంస్కార జనధారణలోకి వస్తుంది. నా గురువుని సేవించడం వల్ల నాకు హోదాల మీద నేను అసలు మర్చిపోయినా. నాకు అది హోదా అనే భావనే నాకు లేకుండా పోయింది. నా కులదేవుల గురించి ధ్యానించడం వలన నేను మానవసరంలో ఉన్నాను సంగతే మర్చిపోయినా. నా కులదేవత ఆరాధించడం వల్ల ఇది ఒక దేవత మర్చిపోయినా. కారణం ఏంటి? ఆ దేవతలు నాలోనే ఉన్నారు. నాలో ఉంటే దేహం నన్ను గుర్తొస్తుంది, ఆ దేవుడు గుర్తొస్తాడు. అదే ఒక సినిమాలో పాట ఉంది కదా, రాతిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుడిని మాత్రం కంటే దేహం కనరాడు. అదే కదా దీని అర్థం. ఇప్పుడు ఇలా చెప్పాడు, దేవుడు మా చిత్రంలో రాశాడు. అంతే. నిరంతరం ఆ దేవతను చూస్తుంది. ఆ దేవత పూడుకొస్తున్నప్పుడు ఈ నా శరీరం అంటే భావిస్తుంది, దేవతడే భావమే వస్తుంది. అందుకే దేహమే దేవాలయం. దేహమే దేవాలయం ఎవరితో గుర్తిస్తాడో అందరి దేహాల్లో దేవతలు ఉంటారు. అందరి దేహాల్లో దేవతలు ఉంటే వేరేలా ఉంటుంది. ఇది అర్థం కాకపోతే ఇప్పుడు మీ కాలు ఆ చిన్న బిడ్డ తగిలింది, తగిలితే మీరు ఎట్లా గమనుంటారా? అన్నం పెట్టుకుంటారు. ఎందుకని? ఆయన గుర్తులేలా, ఎవడో బా తాతపోతే అట్టన్నాడు మన అంటాం అంతే. అటు నమస్కారం పెట్టు ఆ భావత పెట్టుకుంటున్నామా? నువ్వు నిజం ఒప్పుకుంటావు అంటాడావు అంతే.
ఒరే దేవత నా కాలు తగిలింది అనే భావంతో అటు అంటున్నామా, ఇటు మామూలుగా అంటున్నామా? ఎక్కువ మీలాంటి సంగతి చెప్పాలి. మామూలుగా ఏంటంటే 99.0 వరకు భగవంతుని తగిలింది అనే భావన ఉండదు. ఏదో ఇటు అంటాం అంతే. నమస్కారం అంతే. నమస్కారం అర్థం ఏంటి? నేను భగవంతు ఇప్పుడు దేవుడికి ఇట్టమా మరి ఏంటంటే నమస్కారం ఇట్టంటాం కదండి, భక్తివాదం అంటాం కదండి. అది నీకు ఎక్కడ ఇక్కడ నేను దేవతను ఆరాధించడం వల్ల ఈ దేవుని స్ఫురణ నాకు లేక లేదు. అసలు నేను దేవతనే ఆరాధిస్తున్నా. కాబట్టి ఇక్కడ దేవుడు పనిచేయడం ఎప్పుడు గుర్తు వస్తుందే కానీ నా కళ్ళు చూస్తాయి అనుకోవడం మాత్రం లేదు. నా కళ్ళు చూస్తా అనుకోవాలా, ఆ కళ్ళు శక్తి ఉంది కదా, ఆ శక్తి చూస్తూ ఉంది. కాబట్టి సపరేటు అన్యము అనే భావం నాకు లేదు. గురువు ముఖత మాత్రమే వినదగిన ఉత్తమైన ఉపదేశాన్ని మా గురువు గారిని పొందడం వల్ల, దాన్ని ధ్యానిస్తూ ఉండడం వల్ల పుస్తకాలు చదవడం మర్చిపోయాను. నేను కంఠస్థమైన సంగతి నేను మర్చిపోయినా. ఏదో నా గురువు ఉపదేశం ఇచ్చాడు, దాన్ని ధ్యానిస్తా కూర్చొని ఉన్నా. ఇంక వినేదానికి ఎందుకు? ఒకరు అన్నారండి, మన ఎంతసేపు పారాయణ ఏం తెలియదు నీకా, ఎప్పుడు ఓనామాలు తిత్తానే ఉంటారా అన్నాడండి పెద్ద మహానుభావుడు. అప్పుడు చెప్పినాడు ఒకడు మీ బోర్డుగా సమాధానం, ఈ ఓనామాలకు అందుకే అర్థం కాలేదు అన్నాడు. ఈ ఓనామాలే నాకు సరిగ్గా అర్థం కాదు. ఇంకా నీ పుస్తకాలు ఏం చదివేది నేను పుస్తకాలు రాసి చదువుకున్నాడు ఆయన. ఇదే అర్థం కాదు వస్తావు అంటే ఆ పుస్తకాలు పడుతున్నాను నేను. అర్థమైంది లేదా? అంటే ఒక సిద్ధాంతాన్ని ఒక సాంప్రదాయాన్ని పట్టుకుంటే పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతుంటాం. మనం చేసుకోలేకపోతున్నాం. మనం ఇంకో సాధన కాడ పరిగిస్తాం. మళ్ళీ అది ఏ దేవతనే కావచ్చండి. ఇప్పుడు రాముని పూజిస్తున్నావు, రాముని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టవా? అయ్యప్పని పూజిస్తున్నావు, అయ్యప్ప సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టవా? అయ్యప్ప కూర్చోడానికి అర్థం ఏంటి? ఆ ఆసనానికి అర్థం ఏంటి? ఆయన ఎందుకు అలా కూర్చున్నాడు? 2 కాళ్ళు బెల్ట్ వేసుకొని బెల్ట్ ఎందుకు వేసుకున్నాడు? దాని అర్థం ఉంది. దానికి అర్థం తెలుసా మనకి? నీకు కాదు, మనకి. ఎందుకు అలా కూర్చుంటారు వాళ్ళు? ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించాలి. ఆలోచిస్తాను అనుకోండి, ఇంక వేరే నీకు ఆలోచన రాదు. వీళ్ళు చెప్తారు ఉండి దీని తలపడతాను, అది ఎందుకు కూర్చొని నాకు అర్థం కాస్తా అంటే మళ్ళీ నువ్వేది గీకేదంటాం మనం. అది ఈ పరిస్థితి. నా గురువుగారు చెప్పిందే నేను ధ్యానిస్తా కూర్చోనంటే నాకు పుస్తకాలు చదవాలా, పాటించి పెంచుకోవాలా, ఇతరులు ఓడించాలా అనే ధ్యాస నాకెందుకు ఉంటుంది? నా గురువుగారు చెప్పింది నిరంతరం ధ్యానిస్తడం వల్ల పుస్తకాల సంగతి నేను మర్చిపోయాను. 3 కాలాల గురించి నేను ధ్యానించడం వలన ఒక దాని గురించి ఆశపడడం కానీ, ఒక దానికి భయపడడం కానీ ఏమిటో నేను మర్చిపోయినా. ముందేమో గురువు గారు ధ్యానించడం పుస్తకాలు రాలేదు. ఇప్పుడు 3 కాలాన్ని ధ్యానిస్తున్నాడట. 3 కాలాలు ఏంటి? ఒకటి భూతకాలం, ఒకటి వర్తమాన కాలం, ఒకటి భవిష్యత్ కాలం. ఈ 3 గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక దానికి ఆశపడడం కానీ, అంటే ఏంటి? ఫ్యూచర్ ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి అనుకోవడం కానీ, ఒకదాన్ని భయపడడం కానీ అది లేదు. అంటే గది మీద దుఃఖపడడం కానీ అది నాకు లేదు. అది నేను మర్చిపోయినా. ఎప్పుడు ఏకాంతంలో నేను అధ్యయనం చేయడం వల్ల ఇతరులు తెలుసుకోవాల్సింది మర్చిపోయినా. ఏది తెలుసుకోవాలి, కొత్త తెలుసుకోవాలి ఆలోచన నాకు లేదు. సంపూర్ణ ఆనందం నాకు లభించింది. కొత్త ఆనందం నాకు ఎలా ఉంటుంది? అవసరం నాకేంటని నేను ఏవైతే భావన చేస్తున్నానో అలా సంపూర్ణంగా లభించింది నాకు. ఇది లేకపోతే కదా ఇంకో సరిపోవాలి. నాకు అన్ని సౌకర్యాలు, ఒక ఇంటికి పోయారు అన్ని సౌకర్యాలు వచ్చింది అనుకోండి. ఒక ఊరికి వచ్చిన సాయానికి వస్తే ఇంటికి వెళ్ళా, అన్ని సౌకర్యాలు పెట్టారు. ఇంకా ఇంటి తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా సౌకర్యాలు అంటే బాహ్య వస్తువులు కదండి. ఆడ కూర్చొని సత్తంగా చెప్పన్నది ఒక గంట పొడుపు చెప్పుకుంటున్నా. ఇంకొక ఇంటికి సత్తంగా అవసరం ఉంది? అవసరం ఉందంటారా? ఇప్పుడు ఒక దగ్గరకు సత్తంగా చెప్తున్నాం మనం. సత్యం జరుగుతుందా? అక్కడి నుంచి బయట వచ్చేసాం. వచ్చేదా ఇలా చెప్తున్నాం. ఏమి ఒక దగ్గర చెప్పడే సత్సంగం లేదు అన్నాను. మీరు ఎక్కడ కూర్చుంటే అదే సత్సంగం, ఎక్కడ కూర్చుంటే అది మాకు దేవాలయం. అదే దేవాలయం. ఇంకో దేవాలయం కోసం పవన్ ఆలోచన మనకి ఎందుకు ఉంటుంది? అక్కడ చెప్పేది ఇదే, ఇక్కడ చెప్పేది అదే అనుకున్నప్పుడు సపరేట్గా పోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అది ఉద్దేశం. కాబట్టి నాకు అటువంటి ఆలోచన లేదు. అది మర్చిపోయాను. నేను సత్యం మీద ధ్యానిస్తుండడం వల్ల మామూలుగా
నా తత్వం గురించి మర్చిపోయినా. నేను నా దేహం మర్చిపోయినా, నా దృష్టి అంతా కూడా సత్యం వైపే ఉంది. ఇలా అనేక సాంప్రదాయ ఆచారాల గురించి మర్చిపోయినా. ఎప్పుడు నిరాడంబరంగా ఉండడం, వినమ్రంతో ఉండడం మానసికంగా అలవాటు పడిపోయిన తర్వాత నేను బలవంతుణ్ణి, గర్విష్టి అనే విషయాన్ని మర్చిపోయినా. నాలో వినయం ఉంది, నిరాడంబరత్వం ఉంది అన్నప్పుడు నేను గొప్పవాడిన భావన నాకు ఎలా వస్తుంది? కాబట్టి అది నేను మర్చిపోయినా. ఈ శరీరాన్ని ఆశ్రమంగా తలచడానికి అలవాటు పడడం వలన సన్యాసాత్రం ఉండే సుఖము, సంతోషము వాటి గురించి మర్చిపోయినా. ఈ శరీరం నా ఆశ్రమం, ఇక్కడ ఆనందంగా ఉండాలి. ఇక నాకు వేరే సన్యాసాశ్రమం ఎందుకు, వేరే మఠాలు నాకెందుకు, అలా ఉండి కీర్తి పొందాలని నాకు ధ్యాస నాకెందుకు? వీటి అన్నిటికీ మనం ఒకటేనండి, నేను సంతృప్తి పడ్డా. ఎక్కడుంటే అక్కడ సంతృప్తిగా ఉంది, ఇంకో దగ్గర కోసం అవసరం లేదు. అడ్జస్ట్మెంట్ ఉంది, ఇది చెప్పుకుంటాం. ఏంటి నాకు అడ్జస్ట్మెంట్ ఉంది ఉన్నప్పుడు ఇంకో దగ్గర పోవాలి, నాకు ఆలోచన నాకు రాదు. వస్తుందా కదా? అవకాశం లేదు. ఎక్కడ ఉన్నదో భగవంతుడు ఏ పరిస్థితుల్లో ఉంచితే ఆ పరిస్థితి ఉండాలనే ధ్యాస నాకు ఉన్నదనుకోండి, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలని అవసరం ఏముంది? అది అసౌకర్యంగా ఉందా, ఇలా భరించాలి, నేను నా ప్రవర్తి ఇలా ఉంది. ఇది తప్పించుకున్నాం అనుకోండి, ఈ అసౌకర్యం ఇంకో దగ్గర అనిపించాల్సి వస్తుంది. అనుకున్నప్పుడు ఇంక వేరే దగ్గర పోవాల్సిన అవసరం ఉంటుందా అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ ఉత్తితి పదాలు, వాటి గురించి నేర్చుకోవాలి, పదాల గురించి నేను పూర్తిగా మర్చిపోయాను అని చెబుతూ, మీరు అడిగావు ఆ గ్రంథంలో నాకు అర్థం చెప్పమని అడిగాడు కదా. అర్థం కావాలంటే వ్యాకరణ గ్రంథాలు నీకు దొరుకుతాయి. నీ దగ్గర తెలుసుకోవాలంటే ఇంకో పుస్తకాలు ఉంటాయి, అవి దొరుకుతాయి. అందులో వెతుక్కో, నీకు అర్థాలు లభిస్తాయి అని చెప్పేటప్పటికి చిర్రలు ఎత్తింది. పొత్తికి వస్తుందా? సత్యం చెప్పినా, ధర్మం చెప్పినా ఎవరికి నచ్చదు. అధర్మం చెప్పు, అసత్యం చెప్పు, చెవులు ఇచ్చిపోయింది. ఇది నేటి పరిస్థితి. కాబట్టి ఆ గేసి మనమే కదా, మనమే పదం వాడా, ఏ ఇబ్బంది లేదు కదా. ఆ గేసులు మనమే కాబట్టి ఏమైనా మంచి చెప్పాడు అనుకోండి, నచ్చదు. ఎప్పుడు ఇంతేనా అంతెందుకండి? ఇద్దరు ఉన్నాం, మనం పని చేసాం, నువ్వు తప్పు చేసావు, నేను నువ్వు అడిగినా, ఆయన నాకు బుద్ధి చెప్తాడు. నాకే చెప్పాలి, నాకు చెప్పకూడదా అని అంటాను నేను. అంటానా? నాకు చెప్పాడు కదా సర్దుకుంటానా? సర్దుకోను. నాకే చెప్తాడు నువ్వా? ఎవరైతే బద్దిస్తారు అనుకోండి, ఈ మధ్య ఆ మాట చెప్పకూడదా అంటాడు. వాడు షర్ట్ అంటారు, నువ్వు మాదే అది ఆలోచన ఉండదు, వాడి ఉండదు, మన ఇంటి అవన్నీ ఆలోచన నాకు ఉండదు. అట్లా ఈ గేస్ పరిస్థితి కూడా మన పరిస్థితి. కాబట్టి ఎన్ని మాటలు చెప్పినా చెప్తా ఉంటే ఆలోచిస్తూ ఉంటాం అంతే. మనం చేసే పని అదే కదా. సహజంగా చేసిన అదే చేస్తున్నాడు అబ్బా నేను కూడా. అందుకని మన పది వాడారు చెప్పుకోము అని, వాడి బాధ మంది మన దాని మంది అని ఉంటాం కదండి. ఈ విషయంలోనే కాదు, ఇప్పుడు సత్సంగం గురించి ఎవరైనా విమర్శించారనుకోండి, చెప్తాను చెప్పుకోము అని అని సత్సంగం మానేస్తున్నామా? పాలన మానేస్తున్నామా? ఎవరో సంప్రదాయం చెప్తా చెప్పాను కానీ మనం మానం కదా. అది రెండూ ఉంది. మనలో కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. కాకపోతే కౌరవుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఇది ఈ సత్సంగ ప్రభావం, మాస్టర్ గారి పుణ్యం వల్ల. మీ వంటి యోగికి ఇలా మాట సరిపోతుంది, కానీ ఈ రకమైన మాటలు చెప్పడం సరే పాండిత్యం అనిపించుకోదయ్యా. నేను అడిగిన సమానం చెప్పు. ఆ పాండ్యం ముందనుకొని నేను ఇందాక నీకు నమస్కారం పెట్టా, అనవసరంగా నమస్కారం పెట్టాను. ఎందుకని అవమానం అయి చెప్పింది. ఈ మాట చెప్పేటప్పటికి చుట్టూ జనం ఉండా వాళ్ళ పాపం వచ్చింది. ఇది మిలాలపని ఇవ్వడానికి వీళ్ళకి అందరికి కోపం వచ్చింది. ఏమండి గేష్ గారు, మీరు చదువుకుంటే బాగా చదువుకోవచ్చు, పండితులు ఉండొచ్చు కాక, కానీ మీరందరూ కలిసి మిలాలప కాలిగోటి వెంట్రుక కూడా సమానం కాదన్నారు. నువ్వు బాగా పాండిత్యం ఉంది, శాస్త్రం ఉంది, ఆచారం లేదే. ఈ మాట ఎవరు చెప్తారు? అక్కడ జనాలు ఆయన చెప్తాడా? ఆయన వినపడి నిలబడగల ఏదైనా జరగాలని కమ్ములు కూర్చుంటాడు. వినేవాళ్ళు అన్నారు, నిన్నేమైనా అన్నాడా? ఎవరైనా ఇచ్చాడు? మంచిగా చెప్పాడు, ఇప్పుడు దాకా బోధించాడు,
నువ్వు మహా చదువుకోవచ్చు కాక, పాటించవచ్చు కాక, నువ్వు ఎంతమందిలో ఉన్నాయి ఆయన వెంట్రుకు కూడా మీరు సరిజగలరు. ఆ రోమగొప్ప నిలడానికి మీరంతా కలిసినా కూడా సరిపోదు. ఇది ఆయనకున్న జ్ఞానాన్ని మీరు నింపాలండి. మీరు అందరూ పండితున్నారే, మీరు అందరూ కలిసినా కూడా సరే అది నిండదు. అది జ్ఞాన అంత పెద్దది జ్ఞాన భాండాగారం. సముద్రాన్ని మనం తోడి బయట పారేయగలమా? మరి ఆయన జ్ఞానం నువ్వు బయట పారేయాలనుకుంటే నీ వల్ల అడవుతుంది, అర్థమైందని భావిస్తున్నాను. కాబట్టి అందరికంటే ఉన్నతమైన ఆస్తులు నీకు ఇచ్చారు కదా. నేను కింద కూర్చొని పెట్టాం, మేమేమన్నా ఆయన పక్కన కూర్చొని పెట్టాం కదా, నీకెందుకు మనం? ఇప్పుడు మన ఇద్దరు సత్సంగం చెప్పాం. సత్సంగం చెప్తే నాకు పెద్ద పట్టు పంచి నాకు కండువా ఇచ్చారు, నీకు ఇచ్చారు. నాతో సమానంగా వాడికి ఇచ్చారు ఏంటి? నాకంటే వాళ్ళు చెప్పినాడు ఏమన్నా అని నేను అనుకుంటానండి. ఏదో సమానంగా ఇచ్చాడే తృప్తిపడరు. అట్లాగే నీకు సమానంగా అది పక్కన కుర్చీ వేసాం కదా, వేసినప్పుడు కూడా నువ్వెందుకు తృప్తిపడలేదు? అందరూ తృప్తి చెంది ఉండాలి. ఎందుకంటే నీకన్నా జ్ఞాన సంపన్నుడు ఆయన పక్కన నీకు సీట్ ఇచ్చా. ఎంత అదృష్టం అది, ఎంత గౌరవం అది. ఆ గౌరవాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. అంటూ మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు కదా, డబ్బు ఇస్తున్నారు కదా, చూడండి ఆ డబ్బుని చూసుకుని మీరు తృప్తిపడండి. ఇక ఆధ్యాత్మిక సంగతి అంటారా, ఆ పరిమళం మీలో ఈశాన్యం మాత్రమే లేదు. వచ్చిన చెప్తున్నారు అనమాట. అంటే ఇంత పుస్తకాలు చదివాడు ధర్మం తెలుసు, వడ్డీ వ్యాపారం అన్నమాట. వడ్డీ వ్యాపారం అంటే ఎట్టుంటుందమ్మా? ఎదురువాడిని పిడించనే కదా ఉంటుందా, ఇంకేమైనా ఉంటుందా? మరి నువ్వేది శాస్త్రం చెప్పింది ఇక్కడ అని ఉన్న వాళ్ళు లోకులు అంటున్నారు. ఈశాన్య మాత్రం కూడా నీకు సోకలేదు. ఏది ఆయనకున్న పరిమళం నీకు సోకలే. ఇక ఊరుకోడు చాలు అని వాళ్ళు అనేటప్పటికీ ఇంకెట్టుంటుంది? ఆయన దగ్గర అవమానం అంటే ఈ జనాల దగ్గర అవమానపరిచాడు. గురువు గారికి బాగా కోపం వచ్చేసింది. ఇంతమందిని వ్యతిరేకిస్తున్నారే అని మూతి ముడుచుకొని ఆ కణ్ణి తప్పుకుంటూ, కాదు ఇట్లా కాదు వీళ్ళ సంగతి, వీడిని ఏదో విధంగా చేయాలి, వీడిని ఈ జనాలు కాదు వీడు ఏదో విధంగా చేయాలి, వీడిని కించపరచడమా లేదా వీడిని హతమార్చడమా? ఆడికి వచ్చేసాడు. తట్టుకోలేకపోయాడు. ఉడికిపోయింది, అహంకారం పెరిగిపోయింది, అహంభావం పండెక్కింది. ఇంకేముంటుంది? ఇంక దేనికని వెనుకాడు. చూడండి మన సమాజం చూస్తుంటున్నాం. ఓరాయన వచ్చింది అనుకోండి, వాడు ఎట్లా చేయాలా, వాడు ఏం నాశనం చేయాలనే ఆలోచనలు ఉంటారు. అటువంటి స్థితి కలిగింది. అంటే దీన్ని బట్టి మనం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి, సత్యాన్వేషణ కావాలి, వాస్తవం తెలుసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో నాకు అంతా తెలిసిన భ్రాంతి ఏదైనా ఉంటే తొలగించుకోవాలి. మనకి ఏమైనా తెలుసు? వివేకానందుడు అన్నాడు, నేను తెలుసుకున్నది సముద్రంలో 4 నీటి బిందువులు అన్నాడు ఆయన. 4 నీటి బిందువులు. నా గురువు గారిది ఈ అన్న సముద్ర జ్ఞానం. ఆ 4 నీటి బిందువులతో ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఆ 4 నీటి బిందువుల సంగతి పక్కన పెట్టింది. ఒక నీటి బిందులో 1,000,000 వంతు కూడా విడిగి తెలియదు. అటువంటి విరవేగుడు ఎంతవరకు ఉంటుందండి? మనం సన్మానం కూడా చూసామండి. ఇటువంటి ప్రవక్త కలిగిన వాళ్ళందరినీ కూడా మహాపండితుల విరవేగులను చూసాం. అసలు వాళ్ళకి ఏమని తెలుస్తుంది అని ఆలోచించలేదు. నాకన్నా మీకు తెలిసి ఉండొచ్చు, మీకన్నా తెలిసి ఆమె ఉండదా, ఆమె తెలిసిన ఆమె ఉండదా, ఆమె ఉండదా? వీళ్ళందరికీ తెలిసినవాడు ఎవడు? భగవంతుడు. 6 కాదు, బ్రహ్మ దిగి వచ్చినా సరే నేను మారను అంటాను. బ్రహ్మ ఆయన దిగి రావాలి నేను మారడానికి. లోపల గాలి తీసిస్తాను ఆయన నుంచి. ఈ గాలి తీసేస్తే అప్పుడు అనగలుగుతాను నేను అసలు. వాస్తవం అంటే మనిషి అజ్ఞానం ఎంత అజ్ఞానంలో ఆలోచించాలని ఇక్కడ ఆ అజ్ఞానం తొలగించడానికి మిలార ప్రక్రియ. ఈరోజు భరద్వాజ మహర్షి చరిత్ర అందించాడంటే ఇదే స్ఫూర్తి, ఇదే ప్రేరణ, ఇదే ధైర్యం. స్ఫూర్తి, ప్రేరణ, ధైర్యం ఇచ్చేదే మిలారెప్ప జీవితం. అది వినడం, ఇది లభించడం మన పూర్వజన్మ సుకృతం. స్వస్తి.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलन महाराज की जय।